ఇది జూబిలి వత్సరం, దేవ కృపకు నిదర్శనం. ఇది జూబిలి వత్సరం, దేవ కృపకు నిదర్శనం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, రండి రండి ఈ పవిత్ర పూజకు, రండి రండి ఈ జూబిలి వేడుకకు. ఇది జూబిలి వత్సరం, సప్పప మమదప మమదప గరి, సప్పప మమదప మమద సరిదప. ఇన్ని నాళ్ళ ఈ జీవితములో ఎన్నెన్నో దీవెనలు, ఇన్ని నాళ్ళ ఈ జీవితములో ఎన్నెన్నో దీవెనలు. కష్టములోను సుఖములోను కరుణతో కాచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, రండి రండి ఈ పవిత్ర పూజకు, రండి రండి ఈ జూబిలి వేడుకకు. ఇది జూబిలి వత్సరం, దైవ కృపకు నిదర్శనం. ఇది జూబిలి వత్సరం, దైవ కృపకు నిదర్శనం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, రండి రండి ఈ పవిత్ర పూజకు, రండి రండి ఈ జూబిలి వేడుకకు. ఇది జూబిలి వత్సరం. క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియులు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఆగమన కాలపు 3వ ఆదివారానికి మనమందరం కూడా ప్రవేశించి ఉన్నాము. గడిచిన కాలమంతా దేవుడు రెవరెండ్ సిస్టర్ హ్యూబర్ట్ గారి జీవితంలో, రెవరెండ్ సిస్టర్ గోవిందు రాణి గారి జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం తెలుపుకుంటూ, హ్యూబర్ట్ సిస్టర్ గారు తమ దైవాంగ జీవితంలో మరి డైమండ్ జూబిలీ అనగా వజ్రోత్సవమును 60 సంవత్సరాలు దేవుడు దీవించేందుకు కృతజ్ఞతా స్తోత్రముగా, గోవిందు రాణి సిస్టర్ గారు సిల్వర్ జూబిలీ దైవాంగ జీవితంలో 25 వసంతాలు దేవుడు సదా కాచి కాపాడేందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములను తెలుపుకుంటూ, మరి రాబోయే కాలంలో ఇద్దరు సిస్టర్స్ను ప్రభు హేరాళంగా దీవించమని, మంచి ఆయు ఆరోగ్యమును ప్రభు ప్రసాదించమని, వారు తలంచిన తలంపులను ప్రభు నెరవేర్చమని ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుంటూ, అదే విధముగా నిర్మల ఈ యొక్క కాన్వెంట్ మిరుగొండ వారిని వీరిని ప్రభు హేరాళంగా దీవించమని, వీరి యొక్క ఇన్స్టిట్యూషన్స్ ప్రభు సంస్థను దీవించమని,
అందు పని చేయించున్న సిస్టర్స్ అందరినీ కూడా దీవించి సదా కాచి కాపాడమని, అదేవిధంగా నిర్మల యొక్క సభలో ఉన్న సిస్టర్స్ అందరినీ ప్రభు ఏరాళంగా దీవించి సదా కాచి కాపాడమని ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న సిస్టర్ సుపీరియర్ సిస్టర్ సిసిలీ మాథ్యూ గారిని మనమందరము కూడా మన యొక్క దేవాలయానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈరోజు వీరి కొరకు ప్రత్యేక విధంగా మరి ఇక్కడ ప్రార్థించడానికి చేసి ఉన్న సిస్టర్ సునీల్ గ్రేస్ గారిని మనమందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటూ, సిస్టర్ ఎలియోర రాజేశ్వరిని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మన ప్రతి ఆదివారం కూడా తమ అమూల్యమైన సేవ అందిస్తూ ఉన్న సిస్టర్ ఝాన్సీ గారిని, సిస్టర్ ఎల్సీ కొరకు, వీరందరి కొరకు మనం ఈ యొక్క పరిశుద్ధమైన దీవెన పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ సంతోషంతో ఆనందంతో సిస్టర్ హ్యూపర్ట్ గారికి, సిస్టర్ రాణి గారికి మనం కూడా మన యొక్క అభినందనలు తెలియజేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిగిలిన పిల్లలు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దీవెన పూజకు ఆహ్వానిస్తున్నాము. ఆగమకాలపు 3వ ఆదివారంలో మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దీవెన పట్టణాలు మనందరినీ కూడా సంతోషముగా ఉండండి, ప్రభువునందు ఆనందించండి అని తెలియజేస్తూ క్రిస్మస్ పండుగకు సిద్ధపరిచిన మనందరం కూడా చిన్నారి బాలయేసును సంతోషముతో, చిన్నారి బాలయేసును ఆనందముతో మన హృదయంలోనికి, మన యొక్క కుటుంబంలోనికి, మన సంఘంలోనికి ఆహ్వానించుకుందాం. చాలాసార్లు మానవ బలహీనత వలన మనము దేవుణ్ణి సంపూర్ణముగా మరి విశ్వసింపని క్షణము గుర్తుకు చేసుకుంటూ, దేవునికి వ్యతిరేకముగా వెళ్ళిన క్షణము గుర్తుకు చేసుకుంటూ, దేవుని పాపమని మనం అందరం కూడా కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దేవుని పూజలో మనమందరం కూడా పాల్గొందాం. సర్వశక్తి గల ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవనకు మూలవారము మా ప్రార్థన ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాపక్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారదోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై మీ దయ అనుగ్రహం వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయం నుండి తప్పించుకుందాము గాక. వీటినన్నింటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారము పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆస్వాదింపుము. ప్రభు, ఉప్పుతో కలిపిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలం వల్ల పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడును గాక. వీటి నుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. సత్యవంతుడా, కృపా సంపన్నుడా, అంకితమయ్యా నా పరివర్తన జీవితం. సత్యవంతుడా, కృపా సంపన్నుడా, అంకితమయ్యా నా పరివర్తన జీవితం. మన్నించుమా, నన్ను క్షమించుమా, కరుణించి క్షమించి దయచూపుమా.
అంకితమయ్యా నా పరివర్తన జీవితం విరిగి వరిగినా నా మనసే నీకు నా కారకయేసయ్యా మన్నించుమా దరి చేర్చుమా నీ కృపై నాకు శరణం దేవా శరణం శరణం నీ శరణం దేవా శరణం శరణం నీ శరణం ప్రభువా శరణం శరణం నీ శరణం దేవా శరణం శరణం నీ శరణం ప్రభువా సత్యవంతుడా కృపా సంపన్నుడా అంకితమయ్యా నా పరివర్తన జీవితం సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుడు నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకున్న మాకు సహాయపడము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగములో జీవించు పరిపాలించు మా నాథుని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు నిన్ను కాచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము వసగును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము దివ్య వచనములు 14 నుండి 18 వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కర్లేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన మీకు విజయము కలుగును. ఆయన నిన్ను కాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని, నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణకు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఇది ప్రభు వాక్కు. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేల ఓ మిత్రమా. నన్ను నడిపించు ప్రభు ఉండగా నాకు దిగులేల నా దైవమా.
ప్రేమించు యేసుండగా నాకు భయమేలవో మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేల నా దైవమా. నిన్ను ప్రేమించుచూనే జీవింతును అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించుచూనే జీవింతును అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేలవో మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేల నా దైవమా. ప్రేమించు దేవుడవు లాలించు ప్రభు నీవు. నీవుండగా నాకు భయమెందుకు. ప్రేమించు దేవుడవు లాలించు ప్రభు నీవు. నీవుండగా నాకు భయమెందుకు. శక్తినిచ్చు నీ వాక్యం నడిపించు నీ హస్తం. వెంటుండగా నాకు దిగులెందుకు. శక్తినిచ్చు నీ వాక్యం నడిపించు నీ హస్తం. వెంటుండగా నాకు దిగులెందుకు. నిన్ను ప్రేమించుచూనే జీవింతును అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నిన్ను ప్రేమించుచూనే జీవింతును అనుక్షణము నీ వాక్యము ప్రకటింతును. నన్ను ప్రేమించు యేసుండగా నాకు భయమేలవో మిత్రమా. నన్ను నడిపించు ప్రభువుండగా నాకు దిగులేల నా దైవమా. ప్రభువు త్వరలో చేస్తున్నాడు. రెండవ పఠనము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము దివ్యవచనములు 4 నుండి 7 వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గురించి విచారింపకుడు. మీకు ఏది అవసరమో వారి కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవించు దేవా నీ సాక్షిగా ప్రకటించు దేవా నీ వాక్యము. జీవించు దేవా నీ సాక్షిగా ప్రకటించు దేవా నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా నీ త్యాగములకు జీవ సాక్షిగా నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా
సాక్షిగా నీ ఔదార్యములకు దయా సాక్షిగా నీ ఔదార్యములకు దయా సాక్షిగా నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషముని భాగము ప్రభువా నీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. అందులో జనులు మేము ఏమి చేయవలెను అని యోహాను అడగగా 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదాన్ని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత సుంకరులు బాప్తిజం పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యం ఏమి అని అడగగా అతడు వారితో, నిర్ణయింపబడిన పండు కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికాను. రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారంగా కానీ అన్యాయరూపం వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చింది. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిజము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారను విప్పుటకైనను యోగ్యును కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానము చేయించును. తూర్పారబడుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చి వేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధమైన సమయంలో మనం కళ్ళు మూసుకొని సెలవు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రియగల ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మల్ని మీ యొక్క రెక్కల నీడలో మీ సన్నిధిలో ప్రభువా కాచి కాపాడినందుకు మీకు వందనములు స్తుతిస్తూ తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ యొక్క చల్లని చూపుతో ప్రభువా మా యొక్క సంఘాన్ని మా కుటుంబ ప్రభువా దీవించండి తండ్రి. ఈ పరిశుద్ధమైన దీవెన పూజ ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క దివ్య నామములో ప్రభువా ఐక్యపరిచేందుకు మీకు వందనములు స్తుతిస్తోత్రములు తండ్రి. ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఈరోజు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని మీ యొక్క అనుగ్రహ ఫలమును మా మీద హేరాళముగా కృపరించమని ఈ మనములను మన అదుడిన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. క్రీస్తునాథునియందు మిక్కిలి పిల్లలు సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన ఆదివారము మరి దీవెన పూజలో ప్రత్యేకంగా ఈరోజు మనందరం కూడా మొట్టమొదటిగా మన ఉడరాజు
ఈ యొక్క విజయరాజపల్లిలో సుమారు మరి ఎన్నో సంవత్సరాల నుండి తమ అమూల్యమైన సేవలు అందించి మనందరికీ కూడా గొప్ప ఆదర్శనీయముగా సుమాత్రులుగా ఉంటూ మనందరం కూడా దేవుని మార్గంలో పయనింప చేయడానికి దేవుని యందు మరి భయభక్తులు కలిగి జీవించడానికి దోహదపడిన రెవరెండ్ సిస్టర్ హ్యూబర్ట్ గారు మరి దైవాంగిక జీవితంలో 60 వసంతాలు మరి చేసుకునే యొక్క శుభ సమయంలో అదే విధముగా మన యొక్క విజయరాజపల్లి యొక్క చర్చికి పునీత తోమాసరావు దేవాలయంలో ప్రతి ఆదివారం ఇప్పుడు గడిచిన సంవత్సరాలు అదే విధముగా మన యొక్క విచారాల్లో గ్రామాలలో మరి తమ యొక్క మంచి జీవితం ద్వారా ప్రార్థన జీవితం ద్వారా మరి సువార్తను బోధిస్తూ మనందరూ కూడా ఆదర్శనీయంగా ఉన్న రెవరెండ్ సిస్టర్ గోవిందు రాణి గారు మనందరం కూడా ఇద్దరు శిష్యులకు గట్టిగా సంతోషంతో చెప్పగలుగుతూ మరి 60 వసంతాలు 25 వసంతాలు మరి దైవాంగిక జీవితం ఉన్నారు. నిజముగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది దేవుని దీవెన. ప్రియమైన సహోదరి సహోదర, మరి ఈ యొక్క ఆగమన కాలము 3వ ఆదివారం రోజున మనందరం కూడా ధ్యానిస్తున్న అంశము ప్రభువునందు ఆనందింపుడు. ఈనాటి 2వ పట్టణంలో ధ్యానం చేస్తున్నాం. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదువుకుందాం. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం ధ్యానం చేసుకుందాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. అవునా కదా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్న మనము ఆ చిన్నారి బాలయేసుని మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి చిన్నారి బాలయేసును ఆహ్వానించుకోవడానికి సిద్ధపడుతున్న మనము ఇదిగో లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మించబోతున్నారని ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మన ఇంటికి బంధువులు వస్తూ ఉంటే, మన ఇంటికి మన ఫ్రెండ్స్ వస్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం, లేకపోతే కొద్దిగా బాధతో ఉంటామా? ఎలా ఉంటాం? సంతోషంతో ఉంటాం. మనల్ని ఎవరైనా పార్టీకి పిలిచారనుకోండి, మన పార్టీకి పిలిచినప్పుడు పార్టీకి పోయేటప్పుడు సంతోషంగా వెళ్తాం, లేకపోతే కొద్దిగా బాధతో వెళ్తామా? సంతోషంగా వెళ్తాం. అవునా కదా? ప్రియమైన విశ్వాసులారా, ఈ భౌతిక సంబంధమైన ఈ లోకంలో ఉన్న మనము మన ఇంటికి బంధువులు వస్తున్నప్పుడు, మన యొక్క స్నేహితులు వస్తున్నప్పుడు, మన ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు సంతోషంతో ఆనందంతో వారిని ఆహ్వానిస్తాము. కావలసిన అన్నిటిని కూడా నిండుగా మెండుగా సమకూరుస్తాం. అదే విధంగా మనం ఎవరైనా ఆహ్వానించినప్పుడు, పార్టీకి పిలిచినప్పుడు, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్కు వేడుకకు పిలిచినప్పుడు మనం కూడా అంతే సంతోషంతో ఆనందంతో మనమందరం కూడా వెళ్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైన దానికంటే, ఈ యొక్క వేడుక కంటే, ఈ ఆహ్వానం కంటే యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడు యేసయ్యను మన హృదయంలోనికి, మన కుటుంబాలలోనికి, మన సంఘంలోనికి ఆహ్వానించుకోవడము ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో గొప్ప పరమానందం. గట్టిగా చెప్పబడుతూ దేవుని ఈరోజు మన ఆనందాన్ని మనం ఈరోజు ఎక్కడ కోరుకుంటున్నాం? ఈరోజు మనం నిజమైన ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వరకు మనం ఆనందాన్ని ఈ లోక విషయాల పట్ల, ఈ లోక సంబంధమైన కార్యముల పట్ల ఆనందాన్ని బహుశా మనందరం కూడా చూస్తూ ఉండవచ్చు.
కానీ పరలోకపు ఆనందాన్ని, నిత్య ఆనందాన్ని, ఆత్మీయ ఆనందాన్ని వసగే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కాసేపు మనం అనుకున్న పని అయినప్పుడు ఆనందపడతాం, లేకపోతే మనం అనుకున్న తలంపు నెరవేరినప్పుడు సంతోషంగా ఉంటాం. ఆ సంతోషము కొంతకాలం, కొంత గడియ మాత్రమే ఉంటుంది. అవునా కదా? ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ తెలుసు, సమస్యలు లేని సంసారం లేదండి. సమస్యలు లేని సంసారం లేదు. సమస్యలు, మనస్పర్ధలు, అపోహలు, అనుమానాలు ఇవన్నీ కూడా సంసార జీవితంలో, కుటుంబ దాంపత్య జీవితంలో ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి బాధలు లేని బాధ్యతలు లేవండి. బాధ్యత స్వీకరిస్తే దానికి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని ఎదుర్కోవాలి. అవునా కదా? బాధ్యతతో ఉన్నప్పుడు బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. వీటన్నిటికంటే ఇంకా ముఖ్యముగా ఈ సమస్యలు వచ్చినా, ఈ బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా ఎలా ఉండాలి? ఆనందముగా ఉండాలి, సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తెలియజేసిన విధంగా మనమందరం కూడా దేవునితో ఆనందించాలంటే దానితో పాటించండి, ప్రార్థన కూడా మనం అలవరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆనందముగా, సంతోషముగా ప్రభువునందు ఆనందించాలంటే మనం కూడా ఈ ఆనందంలో పాల్పంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన కూడా చేసుకోవాలి. ఈ ప్రార్థన అనే ఆయుధము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు బలమును, శక్తిని ప్రసాదిస్తాడు. ఇలాంటి మొదటి పట్టణంలో చూస్తున్నాము. జఫన్యా ప్రవక్త తెలియజేస్తూ విధముగా సందేశంలో దేవుడు తన యొక్క ఆత్మ బలముతో, తన శక్తితో మనలో ఆనందపరులను చేస్తూ మన నిత్యము కూడా తన సన్నిధిలో భద్రపరుస్తారు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఎదగాలంటే, దేవుడి సన్నిధిలో మనము ఫలించాలంటే, ఆయన యందు సదా నిత్యము కూడా సంతోషభరితంగా ఉండాలంటే ఈరోజు ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి జీవిస్తూ ప్రార్థన చేసే బిడ్డలుగా మనం మారాలి. ఈనాటి మరి సువిశేష పట్టణంలో వాక్యం చదువుతున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 17-18 వచనంలో దేవుడు మనందరికీ ఒక చిన్న హెచ్చరికను తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 17-18 వచనంలో మనం ఆయుధపడాలి. చదవండి. తూర్పార పట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పార బట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను మరి సూచిస్తూ యోహాను బోధిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువునందు మీరు ఆనందిస్తూ ఉన్నారు, ఇదిగో లోక రక్షకుడు జన్మించబోతున్నారు. మీరేమి చేయాలి? పశ్చాత్తాపపడాలి. మీరేమి చేయాలి? సువార్తను విశ్వసించి ప్రభుని మార్గంలో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. ఏమవుతుంది? దేవుని మార్గంలో నడవకపోతే చెట్ట సిద్ధముగా ఉన్నది. నీవు గిడ్డంలో వెళ్ళి భద్రపరచడం అంటే నీవు పరలోక రాజ్యంలో నీకు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవడానికి నీవు దేవుని భద్రపరుస్తాడు. పొరపాటున లేని గలలా, సిద్ధపాటు లేని గలలా మనం ఒకవేళ నిజముగా మరి సిద్ధపడకుండా ఏముందులే అనుకుంటే ఆరని అగ్నిలో కాల్చి వేయబడతాం. ప్రభు ఈరోజు మనకు ఆనందముగా ఉందని తెలియజేస్తూ
మీరు ఈ క్రిస్మస్ పండుగ, ఈ పండుగకు సిద్ధపడుతున్న మనందరం కూడా మనం మనసును శుద్ధి చేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ మారు మనసును పొందడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, మరి మన కథోలిక సాంప్రదాయంలో మరి మనమందరం కూడా ఈ యొక్క 9 రోజులు నవదిన ప్రార్థనలోనికి మనమందరం కూడా మరి ప్రవేశిస్తూ ఉన్నాము. రేపటి నుంచి ఈ యొక్క నవదిన ప్రార్థనకు మనమందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాము. అయితే మరి ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా క్రిస్మస్ పండుగ అంటే మనందరికీ కూడా తెలుసు, సెలబ్రేషన్, వేడుకలు బాగా జరుపుకుంటాం. అయితే ఈ తరుణంలో ఆంగ్ల భాషలో మరి అందరూ చదువుతున్నారు కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. 5 సీలు ఉన్నాయి. 5 సీలు ఏమిటి? 5 సీలు క్రిస్మస్ పండుగ అంటే మనకు గుర్తుకు వచ్చే 5 సీలు. మొదటిది నేను చెబుతాను. మొదటిది ఏంటిది? కేక్. క్రిస్మస్ పండుగ రోజు మొదలు చేస్తాము. కేక్ కట్ చేసి మరి చిన్నారి బాలయేసుకి జన్మదిన శుభాకాంక్షలు సంతోషంతో చేసుకుంటాం. కేక్ కట్ చేస్తాం. ఇంకా ప్రయత్నం చేయండి. ఇంకా క్యాండిల్ రుచిగా చెప్పారు. క్యాండిల్ ఒత్తులు ముట్టించి మన యొక్క ఆనందాన్ని మరి మన యొక్క భక్తిని చూపిస్తూ ఉంటాం. ఇంకా కేకు క్యాండిల్ అయిపోయింది. ఇంకా క్రిప్ చెప్పిన ఫస్ట్ వెరీ గుడ్. క్రిప్ ఇంటిలో మనం మన దేవాలయంలో మంచి క్రిప్పును మనం కూడా తయారు చేసుకుంటాం సంతోషముతో. ఇదిగో దివ్య బాలయేసు మా గృహములో, ఇదిగో చిన్నారి బాలయేసు మా దేవాలయంలో. మరి మేమందరం కూడా బెత్లెహేములో పుట్టిన బాలయేసును సూచనగా మనం కూడా క్రిప్పును మరి మనందరం కూడా తయారు చేసుకుంటాం. ఇంకా క్యారల్స్ సిస్టర్ చెప్పారు. క్యారల్స్ మనం కూడా త్వరలో ప్రారంభిస్తున్నాము. మరి క్రిస్మస్ క్యారల్స్ మరి చిన్నారి బాలయేసును మరి మనమందరం కూడా తీసుకొని ప్రతి గృహానికి సందర్శిస్తూ మరి సంతోషంతో ఆనందంతో మరి చిన్నారి బాలయేసు దీవెనలు అందజేస్తూ ఉంటాము క్యారల్స్ ద్వారా. ఇంకా ఇంకొక సీన్ మిగిలిపోతూ ఉంది. ట్రిప్ అయిపోయింది, క్యాండిల్ అయిపోయింది, క్యారల్స్ అయిపోయింది, కేక్ అయిపోయింది, సెలబ్రేషన్ ఓకే. శిక్షణ దగ్గరకు వచ్చారు. ఇంకొద్ది దగ్గర రావాలి. ప్రియమైన విశ్వాస సి అంటే క్లోత్స్, దుస్తులు, బట్టలు, క్లోత్స్. అవునా కదా? మరి క్రిస్మస్ పండుగ అంటే క్లోత్స్ కొనుక్కుంటాము, కేక్ కట్ చేస్తాము, ఇప్పుడంటే వాట్సాప్ వచ్చినప్పుడు కార్డ్స్ పంపిస్తూ ఉంటాము, క్యాండిల్ ఇస్తాము, క్రిపు, ఇవన్నీ కూడా మనమందరం చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన విశ్వాసులారా, ఇంతలో క్రిస్మస్ పండుగ అయిపోలేదు. క్రైస్ట్ ఇవన్నీ చేసిన మనము క్రీస్తు ప్రభుని అనగా క్రైస్ట్ యేసు ప్రభుని మనం మరిచిపోకూడదు. అవునా కదా? చాలాసార్లు మన పండుగ ఈ బాహ్యమైన కేకులతో, క్లోత్స్కో, లేకపోతే ఈ యొక్క క్యారల్స్కో ఇప్పుడు మంచి కట్టామో అనుకుంటున్నాం. కానీ నిజమైన క్రైస్ట్, నిజమైన క్రీస్తును మనం మరిచిపోకూడదు. ఈ తరుణంలో మరి 2 ఎస్లు ఉన్నాయి. ఏంటిది? 2 ఎస్. ఒకటి సిస్టర్ చెప్పండి, శాంతా క్లాస్. ఇంకొకటి ఏంటిది? ఇంటి మీద స్టార్ శాంతా క్లాస్. ఈ 2 కూడా చేస్తాము. నిజమైన సేవియర్. ఏంటిది? సేవియర్, లోక రక్షకుడైన యేసుక్రీస్తుని మనం చేయాలి, మరిచిపోకూడదు. ఈ ఆనందం అనేది ఎలా ఉండాలంటే ప్రియమైన విశ్వాసుల జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభువుకి ఇవ్వాలి. జీవితంలో 2వ స్థానం నీ ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి. చివరిగా స్థానం నీకు ఇచ్చుకోవాలి. అదే ప్రభువు తెలియజేస్తుంది జాయ్, ఆనందము. జీసస్, జే అనగా జీసస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓ అదర్స్ ఆర్ సెకండ్. Why you come last? Jesus is the first. Oh, others are second. You are third person. You are the last person. ప్రియమైన విశ్వాసులారా, ఈ విధంగా క్రిస్మస్ సిద్ధపడాలి. చాలాసార్లు నాకే అన్నీ కావాలి,
నాకెన్ని దక్కించుకోవాలి, నేనే బాగా పేరు పొందాలి, నేనే బాగా గుర్తింపు పొందాలి అని మనం అందరం కూడా అనుకుంటూ చివరికి యేసు ప్రభుని 3వ స్థానంలో పెడతాము, మనమేమి ఫస్ట్ స్థానంలో వస్తాం. కాదు, యేసయ్యకి మొదటి స్థానం ఇద్దాం, మనం 3వ స్థానం తీసుకుందాం, ఇరుగు పొరుగు వారిని పట్టించుకుందాం. గుర్తుంచుకోండి ప్రియమైన విశ్వాసులురా, క్రిస్మస్ పండుగ రోజు మనం చేయవలసిన ఇంకొక అతి ముఖ్యమైన కార్యము, ఈ పండుగకు సిద్ధపడిన మనం కూడా మనకున్న దానిలో మన ఇరుగు పొరుగు వారికి పేద సాధనలు ఆహార రూపంలో లేకపోతే ఏదైనా వస్తు రూపంలో మీరు చిన్న చిన్న దాన ధర్మాలను కూడా చేయాలి. ఏదో మన కడుపు నింపుకుంటే సరిపోదండి, మన పొట్టను నింపుకుంటే అది క్రిస్మస్ పండుగ అవ్వదు. ఎదుటి వ్యక్తి యొక్క ఆకలి కూడా మనం తీర్చినప్పుడు, అప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలను మనం గొప్పగా తీర్చకపోయినా మనకున్న కొద్దిగా మనం తీర్చినప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగకు సిద్ధపడ్డ వాళ్ళు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదర, మరి మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువగా మరి చెప్పనవసరం లేదు సిస్టర్ హ్యూబర్ట్ గారి గురించి. మరి నేను వచ్చి ఈ యొక్క 5-6 నెలల్లో మరి సిస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదేమో. మన హ్యూబర్ట్ సిస్టర్ గారు మరి అంత మిషనరీ. సిస్టర్ గారు మొన్న అన్నారు, మరి ఈ విడమరాజుపల్లిలో మరి యొక్క వినుకొండ ప్రాంతంలో సిస్టర్ గారు చేసిన సేవ అమూల్యమైనది. సిస్టర్ గారు ఎంతో మరి దేవుడి నుంచి ఆరోగ్యం నుంచి మరి ఎన్నో విధాలుగా సువార్తలు ఈరోజు విజయరాజపల్లి మరి ఇక్కడ నిలబడిందంటే మరి మన సిస్టర్ గారు, మన మరెడ్డి గారు, మరి మొదట్లో వచ్చిన మరి విశ్వాసం అందరూ చాలామంది ఉన్నారు. మరి ఈ తరంలో సిస్టర్ గారు మనం గుర్తు చేసుకోవాలి. ఏదో ఈరోజు చేసాం అయిపోయింది కాదు, ప్రతిరోజు కూడా మనం ఎక్కడ ఉన్నా సరే సిస్టర్ గారు కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. చాలా చిరునవ్వు సిస్టర్ గారు, మంచి హృదయం, కల్లాకపడం లేని హృదయం, మంచి హృదయం దేవుడు సిస్టర్ గారికి ఇచ్చారు. ప్రేమ విశ్వాసం కూడా ఈ సిస్టర్ గారి కొరకు మరి చూడండి, కేరళ రాష్ట్రం మరి అక్కడి నుంచి మన మధ్యలోకి వచ్చి భాష నేర్చుకొని మన యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ మనతో పాటు ఉండి మరి ఇన్ని సంవత్సరాలు అందరినీ కూడా మరి వదిలిపెట్టి మన దగ్గర ఉన్నారంటే మరి ఎంత దేవుడు ఇచ్చిన గొప్పవాడు, అవునా కదా? మనం కూడా మరి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ప్రార్థన చేయాలి. సిస్టర్ గోవింద్ రాణి గారు మనందరూ తెలుసు. మరి సిస్టర్ గారు దేవుని కృపను బట్టి మంచి నైపుణ్యం కలిగిన సిస్టర్, టాలెంటెడ్ పర్సన్. ప్రియమైన సహోదరి సహోదర, మరి చిన్న వయసులోనే కాంగ్రెగేషన్లో మంచి పేరు సంపాదించుకున్న దేవుని కృపతో మంచి పేరు ఉన్న సిస్టర్ గోవింద్ రాణి గారు. మరి వాళ్ళ యొక్క సేవలు అమోఘం. ప్రియమైన సహోదరి సహోదర, కొంతమంది దేవుని చిన్న వయసులోనే గొప్ప స్థితికి పై అంతస్తుకి దేవుడు తీసుకెళ్తారు. అటువంటి గొప్ప అంతస్తుకి మరి దేవుడు సిస్టర్ గారిని నడిపించారు. సిస్టర్ గారికి చదువు చెప్పిన వాళ్ళే ఈ యొక్క 16 మంది సిస్టర్లో కొంతమంది ఉన్నారు. మరి సిస్టర్స్ అందరూ కూడా మన యొక్క సిస్టర్ని చూసి ఎంతగానో మెచ్చుకుంటారు. మరి అదేవిధంగా మంచి ప్రార్థనా పరులు, మరి దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అని తపన కలిగిన గొప్ప వ్యక్తి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆశ, ఎప్పుడు కూడా ప్రభు కొరకు ఏదో చేయాలి, విద్యార్థుల జీవితాలు బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకునే వ్యక్తి ప్రియమైన సహోదరి సహోదర. మరి గతంలో కూడా మరి ఎన్నో విధాలుగా మన యొక్క విచారణకు తమ అమూల్యమైన సేవ అందించి ఉన్నారు. మరి గ్రామంలో కూడా ఇప్పుడు కూడా సిస్టర్ గారిని మరి జేసీ నగర్లో కానీ పమిడిపాల్లో కానీ మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు సిస్టర్ గారు. కాకపోతే ఇప్పుడు ఇంకా కొద్దిగా దూరమే, కానీ దూరం అవ్వడం అంటే నేను ఒక్కనే వెళ్తున్నా కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే సిస్టర్స్ వస్తూ ఉన్నారు గ్రామానికి. మరి అయినా సరే మరి సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. గ్రామంలో మా సిస్టర్ గారు మా దగ్గరకు వచ్చారని మరి ముఖ్యంగా జేసీ నగర్ కానీ పమిడిపాడు గ్రామాల్లో కృష్ణాపురంలో కానీ ఇటుపక్క అందరూ అడుగుతూ ఉంటారు. మరి సిస్టర్ గారి గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. రియల్లీ సిస్టర్, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. మేము మా యొక్క సంఘటన అందరూ కలిసి సంతోషంతో ఇదిగో ఈ రోజు ఈ పరిశుద్ధి బలి పూజలో మా విడరాజుపల్లి సంఘం అందరూ కలిపి గుడి పెద్దలు విశ్వాసులు మేమంతా కలిసి మరి ఈ యొక్క మీ యొక్క దైవాంగ జీవితాన్ని 25 వసంతాలు 60 వసంతాల దైవాంగ జీవితాన్ని ఒక చిన్న వేడుకగా చేసుకోవాలి. మీ యొక్క ప్రార్థనా జీవితం మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ యొక్క మరి జీవితం ద్వారా ఎంతమంది విశ్వాసులకు మరి విద్యార్థులకు మీరు అమోఘమైన సేవలు అందించి
మరి ఎంతగానో మరి దేవుని సేవలో నడిపించి ఉన్నారు. మరి ఈ రోజు మనం కూడా వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ అదేవిధంగా మరణించిన వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మకు ప్రభు నిత్య విశ్రాంతి ప్రసాదించమని ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి మన విశ్వాసము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మన కుటుంబాలను బిడ్డలను మన సంఘాన్ని దేవునికి సమర్పించుకుంటూ మనం ఈ యొక్క విశ్వాస ప్రార్థనలో పాల్గొంటాం. ఓ కరుణామయుడా, దావీదు వంశం రాజ్యం నిరంతరం కలకాలం నిలిచి ఉండునని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. దాని ప్రకారము రక్షకుడు దావీదు గోత్రంలో జన్మించినారు. యూదుల పునరుద్ధరణకు నడుము కట్టారు. దైవ రక్షణ ప్రణాళికను అనుసరించి జ్ఞానస్థానం పొందిన బిడ్డలమైన మనలను ప్రభువు రాజ్య వారసులుగా చేసి దీవించి సంపూర్ణ రక్షణను మనందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మారణాత, ప్రభుని రెండవ రాకడ అత్యంత ప్రధాన నిగూఢ సత్యం. మీ రెండవ రాకడ ఎప్పుడు, ఏ క్షణాన, ఏ దినాన వచ్చినను మేమంతా జాగరూకులై సిద్ధపాటు కలిగి ఎదురు చూచుటకు మా విశ్వాసులకు కావలసిన సహనం ఓర్పును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ జీవజన్మల ప్రసాద అయిన దేవా, మా జీవన పోరాటములు మేము ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా పడు కష్టములను, ఇబ్బందులను గుండె నిబ్బరముతో ఎదుర్కొని మనోబలమును దైవాశిస్తులను మాకు సమృద్ధిగా దయచేయమని, మా జీవితమును చక్కగా పుష్పించి ఫలించి ఇతరులకు సహాయము పడువారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహా న్యాయధీరుడా, మేమంతా ప్రాపంచిక సుఖము కొరకు ఎదురు చూడక పరలోక సిరి సంపదల కోసం ప్రయత్నించు వారసులుగా, ప్రభువే సర్వస్వమని భావించు వారిగా జీవించు విశ్వాసులుగా మమ్ము రూపుదిద్దమని, పవిత్రాత్మ వరములతో మమ్ము నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన సమయంలో సిస్టర్ హ్యూబర్ట్ గారిని, సిస్టర్ గోవిందరాణి గారిని దేవునికి సమర్పించుకుందాం. దేవా, మీరు చేసిన అనేక మేళ్లకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబరాజుపల్లి సంఘానికి ఇద్దరు సిస్టర్స్ ప్రభువా అమోఘమైన సేవ అందించిన ఈ యొక్క సమయంలో ప్రభువా, మీ యొక్క అపారమైన దీవెనను వీరి మీద కృపరించండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలను వీరి మీద కృపరించి మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించండి. 60 వసంతాలు, 25 వసంతాలు దైవాంగిక జీవితంలో ప్రభువా మీరు చేసిన అనేక మేలు బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తెలుపుకుంటూ వీరిని సమృద్ధిగా ప్రభువా ఆశీర్వదించండి. ఈరోజు ప్రభువా ప్రత్యేక విధంగా మా విధరాజుల సంఘాన్ని దీవించి సదాకాశి కాపాడిన బిడ్డలను, కుటుంబ సభ్యులను దీవించండి ప్రభువా. మా నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్ని దీవించండి తండ్రి. పునీత అన్నమ్మగారి సభ ప్రభువా సిస్టర్స్ అందరి ప్రభువా మాకు చెదుడు వాదుడుగా మరి మా యొక్క పని పాటలో ప్రభువా మాకు అనిత్యం కూడా తమ వంతు అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇద్దరు సభ సిస్టర్స్ ప్రభువా హేళనంగా దీవించి సదాకాశి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
మన వ్యక్తిగత మరియు కుటుంబ అవసరం నిమిత్తమై మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతిగా నా సర్వం నీకు సమర్పించెగా, నన్ను నీకు బలిగా అర్పించెగా. నీపై బహు ప్రీతికన ఎన్నుకకు రుచిగా నా సర్వం నీకు సమర్పించెగా, నన్ను నీకు బలిగా అర్పించెగా. సరిదని సరిదని సరిదమగా గమదా నిద మద నిద మద నిద మగరి రిమదా కృతజ్ఞతాస్తుతిగా నా సర్వం నీకు సమర్పించగా, నన్ను నీకు బలిగా అర్పించగా. నీ ప్రేమకు ప్రియుగా. సహోదరి సహోదరులరా, నేను మీరు అర్పించుచుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముగా ప్రార్థింపుము. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడతెగగా సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వల్ల మాలో పరిపూర్తి అగునట్టు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమము ముందుగానే తెలియజేశాను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమున మోసాను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతను రాగానే అతని ప్రజలకు చూపాను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననముకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపాను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యముల గురించి మిగిలి ఆనందముతో మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండ అతడు గాంచునుగాక. కామున దూతలతోను అతి దూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక ధర్మనుడి ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున
హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించిపోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీనిని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షకా మమ్ము రక్షింపుము. యేలయనా నీ శిలువ ఉత్థానం వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. యేలయనా నీ శిలువ ఉత్థానం వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రముగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమున వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పరిశుద్ధ ప్రాంతీయ జగద్గురులను, మా భాగ్య పీఠాధిపతులను, తైదుల పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీని మీకు సమర్పించుకుంటూ తమ 60 వసంతాల దైవాంకిత జీవితంలో సిస్టర్ యూపట్ గారిని మనం దేవునికి సమర్పించుకుందాం. తమ 25 వసంతాల దైవాంకిత జీవితంలో సిస్టర్ గోవిందరాణి గారిని దేవునికి సమర్పించుకుంటూ ఈరోజు పరిశుద్ధి వరకు సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులను ఎర్రం ప్రమీల వీరిని కుటుంబాన్ని బిడ్డలను అందరిని ప్రభు దీవించి సదాకాశం కాపాడమని, ఆరాధ్య ఐశ్వర్య చదువుని ప్రభు తోడుగా ఉండి బిడ్డలు మంచి ఆయురాలను ప్రసాదించమని, ఏరువా అంజమ్మ వీరిని దీవించి సదాకాశం కాపాడమని, బిడ్డలను చిన్నారి బిడ్డ ఐరాను దీవించమని, ఫాదర్ మరెడ్డి గారిని సిస్టర్ జ్యోతి గారిని ప్రభు దీవించి సదాకాశం కాపాడమని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబంలో బిడ్డల ప్రభు హేళంగా ఆశీర్వదించమని, మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానముగా చనిపోయిన సహోదరి సహోదరులను దేవునికి సమర్పించుకుంటూ దొంగటి చిన్న వెంకటేశ్వరరెడ్డి
పేరు లలిత మీ యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మీ కనికరం గురించి వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము. అదే విధముగా సిస్టర్ హిల్బర్ట్, సిస్టర్ గోవిందరాణి వారి కుటుంబం మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు మరణించిన అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని వారిని విద్య ప్రకాశము చేర్చుకున్నాము. మా అందరి మీద చూపి దేవుని కనుక మరీ మాతతోను ఆమె వర్తేవి పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత తోమాసు వారితోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. అందరము కలిసి త్రియేక దేవుని ఆరాధించుదాం, మహిమపరచుదాం. క్రీస్తు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమైన మా యొక్క తండ్రి, ప్రభువా నీటి నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపము. మీరే అనుగ్రహమై పాపం విముక్తమై ఎట్టి కథ గురికాలను చేయము. మీ మోక్షందరూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆమె నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువైన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీకు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరమును మన నిత్య జీవితం చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవదేవాలు విధిలేని సభవేళ సర్వైన వలన సభకు స్థిరపడి మహిమగా ప్రేమిస్తున్నాను. మీరు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మా మనస్తపడుతున్నాను స్వామి, మా పడుతున్నాను స్వామి, మా ఉత్తమ మనస్తపడుతున్నాను స్వామి. ఇక మీరు నాటికి ఇటువంటి పాపములను చేయనని నీకు మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ప్రభు యేసు విందులో పాల్గొనండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భూమికి
శాశ్వత విందు ఇది జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి మన్నా భోజనము మరిపించిన విందు ఇది జీవాహారమై వెలుగొందిన విందు ఇది మన్నా భోజనము మరిపించిన విందు ఇది జీవాహారమై వెలుగొందిన విందు ఇది లోకులు వారికి ఆనందమొసగి లోకులు వారికి ఆనందమొసగి పరమున చేర్చే పరలోక విందు ఇది పరమున చేర్చే పరలోక విందు ఇది ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది విలువైన దేహాన్ని మనకర్పించి విలువైన దేహాన్ని మనకర్పించి సహనము నేర్పే వసుదైన విందు ఇది సహనము నేర్పే వసుదైన విందు ఇది ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి ఆత్మాహారముగా రూపొందిన విందు ఇది పరమ ప్రసాదమై ఫలించిన విందు ఇది ఆత్మాహారముగా రూపొందిన విందు ఇది పరమ ప్రసాదమై ఫలించిన విందు ఇది మనలోని పాపాన్ని ప్రేమతో కడి విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి ప్రభు యేసు విందులో పాల్గొనరండి పాప విమోచక విందుకు రండి మీత జ్ఞేశ్వర్ చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని పక్కలో కాయపడ్డ నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా నీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా ఆ మరణ సమయమందు అప్పుడు నీ కులీకులతో కూడా ముగింపు లేని కాలము పూర్ణ ఫలం గల జపము భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ
నా తరపున విచారించి తరపుకి ధ్యానించు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమను సుకృతము నా పాపమే కఠినమైన మనస్తాపమును వారికి దిద్దుగా వీటికి దృఢమైన పెట్టెను నా హృదయం ముందు ముద్రింపాలని నా మంచి యేసువా దేవానికి నా అత్యంతమైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పాప పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు సిద్ధపరచుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాశీ కాపాడునుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించును.